నమస్తే. భువనగిరి నియోజకవర్గం పిలాయపల్లి ప్రాంతంలో నేనున్నా. సో ఈ మధ్యకాలంలో హైడ్రా కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత పెద్ద ఎత్తున రాజకీయ పార్టీల మధ్య ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంది. 10 ఏళ్ల కాలం పాటు అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ మూసీ ప్రక్షాళన చేయకపోవడంతో రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకుంటూ మూసీ ప్రక్షాళన చేస్తాం, రైతుల్ని ఆదుకుంటాం, ఏ మూసీ వల్ల అయితే రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ఇబ్బంది లేకుండా ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తూ ఉన్నాడు. అందుకే నేను గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నా. వాస్తవాలు ఏంది, రైతులు ఏమనుకుంటా ఉన్నారు, నిజంగా ఈ మూసీ ప్రక్షాళన వల్ల రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుందా, లేకపోతే ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఏర్పడే అవకాశం ఉంటుందా? ఇవన్నీ అంశాలపైన మాట్లాడడానికి నేను ఈ భువనగిరి నియోజకవర్గం పిలాయపల్లి ప్రాంతానికి వచ్చిన. చాలామంది ఊర్లలో ఎట్లా ఉంటారంటే పొద్దుకంగానే ఇట్లా చాలామంది కూర్చుంటారు. దానికి తోడు ఇక్కడ గ్రామ పంచాయతీ కూడా ఉంది, పింఛన్ ఇస్తూ ఉన్నారు. పింఛన్దారులంతా వాళ్ళంతా కూడా పింఛన్ తీసుకొని ఇక్కడికి వచ్చినారు. కాసేపు వీళ్ళతో మాట్లాడదామనే ఉద్దేశంతో ఇక్కడ ఆగే ప్రయత్నం చేసిన. తీసుకున్నావా పింఛన్? తీసుకున్నావమ్మా? ఎంత ఇచ్చారు పింఛను? 2000 ఇచ్చిరా? 4000 ఇస్తానే కదా? ఇస్తాను కానీ ఇస్తారా ఇక ఎన్నేళ్ళ సందులేదు, ఇప్పుడు అనగానే వస్తాయనా ఇస్తాడని చూస్తున్నాం. ఇంకా వెయిట్ చేస్తారు ఇస్తాడా అని. గ్యాస్ పైసలు అయితే పడుతున్నాయి. ఎంత పడుతున్నాయమ్మా? 340 రూపాయలు, 42 రూపాయలు పడుతుంది. అవునా? ఓకే. ఇప్పుడు మీకు వ్యవసాయం చేస్తారమ్మా మీరు? లేదు నాన్న, మాకైతే లేదు. ఇప్పుడు మీ చుట్టుపక్కల మొత్తం ఈ మూసీ ఉంది కదా, ఏమైనా ఇబ్బంది అవుతుందా దానివల్ల? ఇబ్బందే కదా నాన్న, జ్వరాలు వస్తాయి, అన్ని బీమాలు ఎక్కువ, నీళ్లు మంచి నీళ్లు అట్లా, దానివల్ల జర ఇబ్బందే కదా. మళ్ళీ చేన్లు కూడా మంచిగా పంటలు పండాయి, దానివల్ల ఇబ్బంది అంతే. ఇక ఇప్పుడు 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ అధికారంలో ఉండే కదా, ఆయన మూసీ ప్రక్షాళన అంటే ఈ ఇబ్బంది లేకుండా చేస్తా అని చెప్పిండు, ఆయన చేయలేకపోయిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆశ ఎదురు చూస్తున్నాం అంతే. ఇక చేస్తా మంచిదేనా మీకు? చేస్తే మంచి సంతోషమే కదా, చేయాలనే చూస్తున్నాం, చేస్తే సంతోషము, మళ్ళీ గెలిపిస్తారు అంతే. చేస్తే మీరు అందరు ఇక్కడ ఉసురుగా అమ్మ ఏమంటారు, రేవంత్ రెడ్డి పరిపాలన బానే ఉందా? ఇక కొందరు ఇష్టం ఉన్న వాళ్ళేమో మంచిగా ఉంది అంటారు, ఇష్టం లేని వాళ్ళేమో మంచిగా లేదంటారు. అట్లా ఇక అన్ని పార్టీలో ఉంటారు కదా, అందుకే. ఏం పని చేస్తుంటారమ్మా మీరు? నేను మధ్యాహ్న భోజనం నాయన, మాకు జీతాలు వేస్తలేడు రేవంత్ రెడ్డి. మాకు 3000 వస్తున్నాయి స్కూల్లో, జరగదొకటి దయచేసి జీతాలు పెంచమని చెప్పాలి మాకు. నువ్వు ఏ పార్టీలో తిరుగుతావు? అయితే టీఆర్ పార్టీ ఇప్పటిదాకా ఉన్నా, కానీ మా ప్రతిపాదనలో కూడా పెట్టాం. అప్పుడు అసలు టీఆర్ఎస్ పార్టీ మొత్తం కథం అవుతా ఉంది కదా, ఇంకా వేరే పార్టీ చూసుకోకపోయారు ఆప్షన్ ఏమైనా ఉంటే? సమయం వచ్చినప్పుడు చూసుకుంటాం, కానీ ఇప్పుడు ఎందుకైనా మంచిదే. రేవంత్ రెడ్డి చేసే పనులు బాగానే ఉన్నాయి. మూసి ప్రాంతాలు మంచిగా చేయాలని మాకు కూడా ఉంది. చెల్లెల కబ్జాలు ఉన్నాయి, ఇటువంటి అన్ని కూడా తీసేసేయాలని కోరుకుంటున్నాం. ఈ పింఛన్ కూడా రావాలని కోరుకుంటున్నాం. కానీ మేము చేసే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి మంచి పని. 10 ఏళ్ళు మీ నాయకుడే ముఖ్యమంత్రి ఉండగా ఆయన చేయలేకపోయా. ఆనాడు మీ ముఖ్యమంత్రి చేస్తే అయిపోతుండే, కేసీఆర్ చేస్తే 3వసారి మీరే గెలుస్తుండే కదా. ప్రతిపాదనలో పెట్టాం, కానీ మళ్ళీ మేమే వస్తాం కదా, తర్వాత చూద్దామన్న ఆలోచనలు ఉన్నాం, కానీ అది రివర్స్ అయిపోయింది. దాని వీళ్ళ ఏం చేయలేకపోయినాం కాబట్టి ఈయన చేస్తున్నా నువ్వు ముందుకు వస్తుంది కాబట్టి మేము సంతోషిస్తున్నాం. ఎప్పుడు మీరే గెలుస్తాం అనుకోరు మీరు? అనుకుంటాం కదా, సత్యదాకా నేనే బతున్నాను, ఆశతోటి ఉంటారు కదా ఎవరైనా. సరే, ఇప్పుడు నేనేమంటున్నా, మూసీ ప్రక్షాళన చేస్తా నేను అంటా ఉంటే మళ్ళీ మీ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతురు కదా. ఇబ్బంది పెట్టుడు కూడా తప్పని మేము అనుకుంటున్నాం. అందరికి అట్లా లేదు, కొంతమందికే ఉంది, కానీ చేయాలనే ఉంది. అందరికి చాలా వరకు నీళ్ళు చేయాలనే కోరిక ఉంది. ఇప్పుడు ఈ మూసీ వల్ల మీకు ఏమి ఇబ్బంది అవుతుంది? రోగాలు వస్తున్నాయి, మంచినీటి సరఫరా సరిగ్గా లేదు, ఫిల్టర్ తప్ప వేరే నీళ్ళతోటి రోగాలు, పుండ్లు అవి ఇవి అన్నీ వస్తున్నాయి. కాబట్టి అది కావాలని చాలా రోజులు 5-6 ఏళ్ళ నుంచి కోరుతున్నాం మేము. అటువంటి కానీ వేయలే. కేసీఆర్ని కూడా వాదిస్తున్నాం, మేము అడిగినాం ఇట్లా చేయాలంటే చేద్దామని ప్రతిపాదనలు పెట్టి ఊకున్నాడు అంతే. ఇప్పుడు మీ టీఆర్ఎస్ పార్టీలో చెప్పొచ్చు, జర ఓపిక పట్టురు, ఆయన మూసీ ప్రక్షాళన చేస్తా ఉంటుండు, రైతులకు మేలు చేస్తారు, మీరు చెప్పొచ్చు. మాకు అనుకూలం ఉన్న వాళ్ళతో అందరం అంటున్నాం, ఓపిక పడుతున్నాం. సిటీలో మేము లేము కాబట్టి ఇక్కడ దూరం ఉన్న ప్రాంతాలలో అందరం కోరుకునేది అదే, రేవంత్ రెడ్డి చేసే పని మంచిదే అని కోరుకుంటున్నాం. ఇప్పుడు వ్యవసాయానికి మొత్తం ఈ మూసీ వాటరేనా? మూసీ వాటర్, దానివల్ల పంట సగం వస్తుంది, సగం పోతుంది. అది మంచి నీళ్ళు కాక దాంతో ఖరాబ్ అవుతున్నాయి చేను, చాలా రోగాలు వచ్చి ఖరాబ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రక్షాళన చేస్తే మీకు మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది. మా బియ్యం మేము వండుకొని తినలేని పరిస్థితులు ఉన్నాం, వేరే దిక్కు పోతున్నాయి, అనవసరంగా అన్నం ఖరాబ్ అవుతుంది. అందుకోసం ఎన్ని ఎకరాలు ఉందా మీకు? నాకు 4 ఎకరాలు ఉంటాయి. 4 ఎకరాలు ఉందా? ఓకే. నీకెన్ని ఎకరాలు ఉంది? నాకు 2 ఎకరాలు. 2 ఎకరాలు ఉందా? ఏ వాటర్? మూసి వాటర్? బాయి. బాయి.
బావి నీళ్ళు వాడతావా? ఎందుకు ఈ మూసి వాటర్ వాడవా? ఏమి ఇబ్బంది అవుతుంది ఈ మూసి వల్ల? రోగాలు వస్తున్నాయా? వస్తున్నాయనే. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి చేస్తా ఉంటుంది మూసి ప్రక్షాళన చేస్తా ఉంటుంది. దండ్లు పడుతుంది చేయను అంత గండ్రి అయినట్టు వస్తుంది. సరే, నీ పేరేం పేరే? నా పేరు దసరత. ఈ పిలాయిపల్లినా? పిలాయిపల్లి. ఓకే, ఏం పని చేస్తుంటావే? నేనా కూలీలు చేస్తాను. లేదా వ్యవసాయం లేదా? వ్యవసాయం లేదు. మన శనగడ్డ ఉన్నది 2 ఎకరాలు, దానికి ఆడవారు లేదు, నీళ్ళు లేవు. ఇక గడ్డే చెలక గడ్డే బాగా పడ్డప్పుడు వర్షా పడితే దున్నుకుంటాం, లెబ్బలు లేదు. శనగడ్డల లెవెన పట్ట గదే ఉంది. ఇప్పుడు మన 500 రూపాయలు బోనస్ అన్నాడు, ఇచ్చిండా? సన్న ఓట్లకు దొడ్డు ఓట్లకి అంటా ఇంకా రాలేదు. రుణమాఫీ అయిందానే? రుణమాఫీ అయిందా? కొంతమంది కాలేదు అంటున్నారు. రుణమాఫీ కాలేదంటే మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమంటుంటే కాయాలు ఎక్కుతాగా ఉంటే మళ్ళీ దాన్ని సరి చేసుకోమని చెప్తాడు. బ్యాంకులో పోయి మళ్ళీ చేస్తా. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లుంది? బాగానే ఉందా? ఇప్పుడు అయితే మంచిగా ఆయన చేస్తాను పనులు చేస్తుండే. ఇప్పుడు 4 అయినాయి, 6 అది చేస్తాడు, ఇంకా 2 కాలేదు. ఇప్పుడు ఇతర బతుకమ్మ చర్యలు లేడీస్ పోతే ఇబ్బంది చేస్తారు. ఇది చేసిండు. అప్పుడేమో కేసీఆర్ ఇచ్చి అతరపుత చర్యలు తెచ్చిచ్చిండు. మరి ఇప్పుడు 500 అని డిసైడ్ చేస్తుండు. ఇంక ఇంతవరకు 500 ఇవ్వలే, లేడీస్కు ఏది ఇవ్వలే. ఆ చర్యలు తెచ్చుకోవడానికి బతుకమ్మ అయిపోయింది కదా ఆల్రెడీ, ఎగిలిపో అయిపోయింది. సదర బతుకమ్మ ఉందిగా, అట్లా దాని గురించి ట్రై చేస్తా అంటుండు. మరి అవి ఇస్తాడా అది తెలియదు. ఇప్పుడు వరకు అయితే ఇంకా రాలేదు. ఇంతవరకు అయితే ఎంగిలిపు కాకముందుకే వచ్చేది. ఇప్పుడు ఇంకేది రాలే. ఆలు కూడా అటువంటి ఇంతవరకు ఇవ్వలేదు. ఇసరో ఇవ్వడం అనేది ఒకటి ఆదాకా చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన చీరలు ఇస్తారా లేకపోతే మనం చీరలు కొనుక్కోము? ఇక ఇది కొనుక్కుంటాం చెప్తుండే అట్లా అది చెప్పకపోతేనే బాగుండు. చెప్తుండే కాబట్టి జనాలు ఇప్పుడు ఎట్లుంటుంది, వాళ్ళు కూడా గట్టిన ఆడరు. ఇప్పుడు ఆడవాళ్ళు ఒక్కొంట్లో తిరుగుతారా అట్లా. సరే, ఇప్పుడు ఈ మూసి ఉంది మీ చుట్టుపక్కల మొత్తం మూసే కదా, ఈ భువనగిరి చుట్టుపక్కల మొత్తం ఏమి ఇబ్బంది అవుతుంది మూసి వల్ల మీకు? మూసి వల్ల అంటే అంత మురికి వస్తుంది. మురికి వల్ల కొంత చేనులు అయిపోయాయి, పొట్టలకు రాగానే అవిసిపోతున్నాయి. అయిన ముంగట దోమ తాగుతున్నాయి, రోగాలు వస్తున్నాయి, కూలిపోతున్నాయి, అట్లా అని కూలబడుతున్నాయి. అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన చేస్తా అని చెప్పి ఒక కార్యాచరణ తీసుకుంటా ఉన్నాడు. చేస్తే మంచిదేనా? అని ఇంకా ఊరికి చేసినట్టు మనకు మంచి పేరు వస్తుంది. అట్లా మనకు కూడా రైతులకు కూడా దెబ్బ రాకుండా ఉంటుంది. మంచిగా వాళ్ళు రైతులు కూడా మంచిగా చేసుకొని బతారు. వాళ్ళకు కూడా నొప్పులు రోగాలు రాకుండా ఉంటుంది. అట్లా అది చేస్తే కూడా మనకు మంచిగా పేరు వస్తుంది. మా జనాలు కూడా మంచిగా చేసుకుంటాం అన్నట్టు. అట్లా కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఇంటలేరుగా. టీఆర్ఎస్ అయినా మనమైనా అందరి గురించి ఆయన చేసేది వినవా? ఇప్పుడు జనాల గురించి. ఇప్పుడు టీఆర్ఎస్ పక్క పెట్టుడు కాంగ్రెస్ తీసుకోవచ్చు అన్నీ వేయలేదు ఆడ. అంతా ఊరు మన అభిగానం అంతా అందరికి మంచిగా చేస్తేనే మళ్ళీ జనాలకు అవసరం. అది ఒకరికి చేస్తలేదు. కాంగ్రెస్ ఒకరికి చేస్తలేదు, అందరికి చేస్తుండే. అట్లా అని వాళ్ళు అర్థం చేసుకొని మన గురించి చేస్తున్నా చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని మనం సపోర్ట్ చేసుకోవాలి. అట్లా తీసుకున్నా పింఛన్ తీసుకోలేదు. తీసుకుంటా ఇప్పుడు ఎంత? 2016? 2016 ఇస్తారా? అటేనా? ఇస్తారు. ఓకే, మీరమ్మా మీరేం చేస్తారు? బతుకమ్మ చీర కోసమా? చీర కోసం ఏం కాదు, పింఛన్ గురించి. వచ్చిందా పింఛన్? వచ్చిందా? ఇస్తారు అని కానీ ఇక్కడ ఏం చేస్తారు అని వచ్చిన నిలబడే. ఇప్పుడు బతుకమ్మ చీర ఇచ్చిండేనా? కేసీఆర్ చీర ఉందా అట్నే దాపెట్టుకున్నావా? ఎందుకు అవి ఇచ్చినా గానీ తీసుకున్నా. కేసీఆర్ దగ్గర కూడా ఇచ్చినప్పుడు కూడా తీసుకోవాలి కదా. మళ్ళీ తీసుకోకుంటే బాగుండదు, కూపన్ కార్డు పోద్దని అట్లా చెప్పారు కదా, అట్లా అని తీసుకున్నాం అంతే. ఇక వీళ్ళు ఎప్పుడు ఇస్తారంట ఈ కాంగ్రెస్ వాళ్ళు? ఏమో ఇస్తా అని చెప్తారు కానీ ఇచ్చేది ఇవ్వండి తెలియదు ఇక కన్ఫర్మ్. అసలు ఇవ్వాలని ఉందా లేకుండా సరే, మంచిగా ఉంటే అంతా బాగుంటే సరిపోతుంది కదా. చీర ఇవ్వడం గొప్ప కాదు కదా, అంతా మనం అంతా సౌఖ్యంగా ఉంటే సరిపోతుంది. మరి మూసి వల్ల మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది, నిజమే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. మళ్ళీ రెండోకటి మా ఊళ్ళో కోళ్ళఫారం ఉండి కూడా చాలా ఇది రోగాలు వస్తున్నాయి. వాసన వస్తుంది. బాయికాడికి మాకు బాయికాడికి వెళ్తుంటేనే ఉంటది అక్కడ కోళ్ళఫారం మస్తు. ఇంకా మళ్ళీ ఇప్పుడు వేరేది పెట్టిరు బీరెడ్డోళ్ళు అన్నట్టు, వాళ్ళ గురించి కూడా ఈ ఊళ్ళో ఎవరు అడుగుతలేరు. యాపిత్తులు అని ఏదో పెట్టిరు, మస్తు స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కు వాంతికి వచ్చినట్టు అవుతుంది. బాయి దగ్గర పోతే ఈగలు దోమలు ఎక్కువైపోయినాయి. అప్పుడు ఇంత లేకుండే దోమలు ఈగలు ఎక్కువైపోయినాయి. ఇంకా ఎన్ని ఎకరాలు ఉందమ్మా మీకు? 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఏది వరే ఇస్తారా? వరే ఇస్తాం. ఎట్లా ఇప్పుడు ఈ మూసి వాటర్ వాడతారా? కాదు, మాకు బోర్ ఉంది. బోరు బాయ్ ఇక్కడ అక్కడ తుమ్మల చేలు ఉంటది. ఇప్పుడు బోర్ వాటర్ అంటే మళ్ళీ మూసి వాటర్ వస్తాయి కదా, బోర్ వేసుకుంటాం. మాకు రావు, మేము బోర్ వేసినాం కదా, రావు వాటర్. పంట కొద్దిగా మంచిగా వస్తుందా? ఇక మంచిగా వస్తుంది కానీ మాకు ఈ వర్షాకాలం వస్తే మునిగిపోతుంది సార్. మాది చెరుకు దగ్గర ఉంది, మునిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ మూసి ప్రాబ్లం క్లియర్ అయితే మీరు అదే వాటర్ వాడుకోవచ్చు. పక్కకు వస్తాయి కానీ మాకేం రావు. దాని వల్ల మాకు ఏం ఎఫెక్ట్ ఏం కాదు. మాకు బాయిలు అప్పటి నుంచి ఉన్నది బాయి, అందులో బాయిలు నీళ్ళు తక్కువ ఉంటే బోర్ వేసుకున్నాం.
బోర్ వేసుకున్న దాంతో వాటర్ చేను ఒడ్లు పండించుకుంటా నేను. ఇప్పుడు ఈ మూసి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మూసి మొత్తం క్లీన్ చేస్తాము, మూసి ప్రక్షాళన చేస్తాము, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అని అంటారు. చేస్తే మంచిదేనా మీకు? చేస్తే మంచిది కదా సార్, మరి చేయాలి కదా అందరికి. మళ్ళీ రెండోకటి ఈ ఊళ్ళో ఇంకోటి ఇది ప్రాబ్లం, ఇక్కడ కేశాల వల్ల కూడా ప్రాబ్లం. ఇక్కడ అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు. కేశాల ఇండ్లు కట్టుతురు, అంతస్తులు 4 అంతస్తులు 5 అంతస్తులు వేస్తురు, కానీ అవి ఎట్లా తొందరగా పర్రెలు పట్టిపోతున్నాయి సార్. మరి దాని గురించి అడగాలి కదా. డబుల్ బెడ్రూమ్ ఊళ్ళో కట్టుకున్న ఇండ్లకు మిషన్లు కేసాడు మాకు ఇంకకే ఉంటాయి, కేసర్ మిషన్లు. మరి ఇండ్లకు దెబ్బలు, ఇండ్లకు బాయికాడికి పోతున్న మాకు పొగ దుమ్ము అనేది కూడా వస్తుంది మాకు బావి దగ్గరికి. ఆ దుమ్ము గురించి కూడా అడగటోళ్ళు ఎవరు లేరు. ఇక మేము దీక్ష చేసిరు అనుకుంటా, సంవత్సరం చేసిరా దీక్ష లేడా? చేసినా గానీ ఏం రాలే. అక్కడ భూములు ఉన్న వాళ్ళు చేసిరు దీక్ష, గానీ ఇక్కడ మేము పొలాలు ఉన్న వాళ్ళము ఏం చేయలే, ఏం అడగలేకపోతున్నాం. ఇక ఇక్కడ దుమ్ము వస్తుంది మొత్తం, ఇక్కడికి మాకు పొలం దగ్గరకే ఇప్పుడు కేసర్ అనేది. అయితే దానికి మొత్తం దగ్గర మొత్తం దుమ్ము అంతా పడుతుంది. కూరగాయలు ఆకుకూరలు వేసుకున్నా కానీ అట్లా అంతా పడుతుంది. అందుకని కూరలు కూడా బంద్ చేసిన నేను. ఇక ఒడ్లే వేసుకుంటాం మేము, 2 ఎకరాలు ఒరే వేసుకుంటాం. ఒరే వేసుకుంటాం సార్. పింఛన్ తీసుకున్నావా? పింఛన్ ఎంత వచ్చినాయి? 2000. ఏం చేస్తావు 2000? ఏం చేస్తావు 2000? ఏం చేయాలి? గోళీలకు. గోళీలా? గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఫ్రీగానే ఇస్తారు కదా. పడతలేవు సార్, పడతలేవు. కాళ్ళు ముఖం వస్తుంది, కళ్ళలో తిరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్ అయితే నిన్సు దాకానే పోయినా బీబీనగర్, ఆ గోళీలు పడుతున్నాయి. ఆడ ఫ్రీగానే ఇస్తారు కదా పైసలు? ఆడ చూస్తాం, చెక్ చేసాం, పిరిడి ఏం తీసుకోరు. అన్ని గుండె చెక్ చేస్తారు, నడుములు చెక్ చేస్తారు, అన్ని చేస్తారు. పిరే గాని మనం ఇవతల రాసిస్తే మందులు. ఎందుకు వస్తాయి మరి రోగాలు? ఎందుకు వస్తున్నాయి? ఏం పాడో ఈ కూడు నుంచో ఏం సంగతో, ఈ మందుల కూడు, కూరగాయలు, లేని రోగాలు. నాకంటే పెద్దోళ్ళకు కూడా మొఖాలు మోసేతులు మంచిగా నడుస్తుండ్రు. ఇప్పుడు కూర్చుంటే లేవరాదు, లేస్తే కూర్చోరాదు. వాసన వస్తుందా పొద్దుకంగా? వాసన రాదా? మురికి కాలు వాసన. మళ్ళా కంకర మిషన్ దనదన అంటే చెత్త పోసి నీళ్ళల్లో బాసనలు షెల్ఫ్లోకి వెళ్ళి కింద పడుతున్నాయి నాదుకు. ఇక చాలా అంతా ఇక ముసినది దగ్గరనే సార్ ఇక్కడ దాని వాసన వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు క్లీన్ చేస్తా అంటారు, మొత్తం నీట్ గా చేస్తా అంటారు. చేస్తే మంచిదేనా? చేస్తే మంచిది కదా, మరి మంచిదే చేయాలి కదా. అంత ఆరోగ్యమే అందరికి, చేయాలి, చేస్తేనే మంచిగా ఉంటది. ఇక మేము కూడా కొన్ని రోజులు వెళ్ళినా 3 సార్లు వార్డు నెంబర్. నేను వార్డు నెంబర్? నువ్వు ఏ పార్టీ? అప్పుడు తెలుగుదేశం నుంచి అయినా. అప్పట్లోనా? చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఏ పార్టీలో తిరుగుతున్నావు? ఇప్పుడా ఇక ఏ పార్టీ నిన్న గలత అయిపోయింది. ఇక ఆ పార్టీలు నాకు 3 కొడుకులు, 2 బిడ్డలు. ఇప్పుడు అన్ని పార్టీలు మనయేనా? ఇక అంత మనమే, అంత మనమే. ఇక ఈడ ఇప్పుడు మీరు వార్డు నెంబర్ గా పనిచేసారు కదా, కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుంది? బానే ఉందా? బానే ఉంది. బాలేదంటారు టీఆర్ఎస్ వాళ్ళు? ఇక గట్టిన అంటారు సార్, నీ మీద నేను, నా మీద నువ్వు, అంతే అంతే. ఇక అట్లా అనుకుంటే ఎట్లా అంటారు? మాది అర్జెంట్, నేను నాది 6వ వార్డు, 2 సార్లు 3 సార్లు వార్డు నెంబర్ నేను. ఎంతమందికి ఇప్పించా మరి 10 లక్షలు? 10 లక్షలా? అప్పుడా ఎక్కడి 10 లక్షలు లేవు. ఉన్నదే గొప్పతనం, ఏదో గడప ఆఫీసులో పోయి కుర్చీ మీద కూర్చుందే మా గొప్ప. వార్డు నెంబర్కి ఏమి ఇస్తారు సార్? ఏం లేదు. ఏ ఊరు మనది? సరే. ఏం పేరు? పేరు? నా పేరు లక్ష్మే. ఏం పని చేస్తుంటావు? నేను కూలీలు చేసుకుంటా. వ్యవసాయం లేదా? లేదు. ఇక్కడ అందరికి ఉంటుంది కానీ 2-3 ఎకరాలు ఉంటుంది. మొత్తం భూమి మొత్తమే లేదా? లేదు. అవునా? ఇది మీ చుట్టుపక్కల మొత్తం మూసి ఉంది కదనే, ఏమైనా ఇబ్బంది అవుతుందా మూసి వల్ల మీకు? ఇక అవుతుంది కాదా, కాకపోతే ఏం చేస్తాం, అయితేనే ఉంది, పోతూనే ఉంది, నడుస్తూనే ఉంది. ఇకేమో ఇంటికి సర్వ ఇబ్బంది. ఏమి ఇబ్బంది అయితే రోగాలు ఏమైనా వస్తా ఉన్నాయా? రోగాలు వస్తున్నాయి. ఎందుకు వస్తాయి? పశువుల కష్టం, మనుషుల కష్టం, రోగాలు వస్తున్నాయి, రొప్పులు వస్తున్నాయి, పోతూనే ఉన్నాయి, అయితేనే ఉన్నాయి, తీసుకుపోతూనే ఉన్నాయి, కష్టం చేస్తూనే ఉన్నాయి, అయిపోతూనే ఉంది. అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయితే మూసి ప్రక్షాళన చేస్తామంటారు. 10 ఏళ్ళు కేసీఆర్ కూడా అదే మాట చేయలేకపోయాడు. నువ్వు ఏలేగా నేను చేసి చూపిస్తాను నేను అంటా ఉండు. చేస్తే మంచిదేనా? చేస్తే మంచిదే. కేసీఆర్ మీద చేస్తే మంచిదే. నీళ్లు తాగేది ఒకప్పుడు. చెప్పే మూసి వాటర్ తాగేదా? మూసి వాటర్ ఒక 40-50 ఏళ్ల క్రితం ఆ నీళ్లు తాగేది. అయినా కానీ ఇప్పుడు అది ఏమి లేకుండా అయిపోయింది. మొత్తం కలుస్తాం మన ఫ్యాక్టరీలలో ప్రతి ఒక్క వాటర్ అందులోనే పోస్తారు. కెమికల్స్ కూడా తెచ్చి అందులో పోస్తారు. పోసి అన్ని చనిపోవడము, రకరకాల ఇబ్బందులు జరుగుతుంటాయి అన్నట్టు. అట్లా
ఇప్పుడు సాయంత్రం కాగానే వాసన వస్తుందానే బాగానే వస్తుంది. ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి రావు. గాలి తీరు అట్లా మొత్తం కలుషితమైంది వాటర్ అంతా. ప్రక్షాళన చేస్తే చాలా బాగుంటుంది. ప్రతి రైతుకు ఆరోగ్యంగా బతకగలుగుతాడు, పశువులకు బతకగలుగుతాయి, అన్ని బాగానే ఉంటాయి. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వ్యవసాయానికి మొత్తం అదే వాటర్ వాడతారు కదా. అదే వాటరు ఒక ఒలిగొండ దాకా పోతాయి. అవి మామూలు కాదు, చాలా దూరం పోతాయి ఆ నీళ్ళు. అందరికి ఇబ్బందే. ఈ ప్రాంతం మొత్తం, ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళకి అందరికి ఇబ్బందులు ఉంటాయి ప్రతి ఊరుకు. ఏమేమి ఇబ్బంది అయితే రోగాలు అంటే ఏమేమి వస్తూ ఉంటాయి? ఈ పనులు చేస్తే ఈ కాళ్ళన్నీ జడిపోతాయి. కాళ్ళు గోకుడు, గులగుల, దురద. ఈ నాగన్లు దున్నే వాళ్ళకు చాలా బాధ. ఇప్పుడు నాగన్లు ఎవరు దుంతలేరు, కానీ ఆ పొలాలలో దిగితే చాలు అన్ని దురద వస్తుంది. అటువంటి సమస్యలు ఉన్నాయి. రేవంత్ పరిపాలన ఎట్లా బాగానే ఉందానే? నంబర్ 1 ఉన్నది. నంబర్ 1 రేవంత్ పరిపాలన ఉండబట్టుగానే ఇప్పుడు హైదరాబాద్ తెచ్చి అవన్నీ ఊలగొడుతున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది వీళ్ళది, కేసీఆర్ వాళ్ళది పద్ధతి కాదనే కాదు. ఆయనే చెప్పిండు. టీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు మంచి చేసినాం, 10 నెలల్లో మొత్తం ఆగం చేసినట్టు ఉండు. తప్పు, ఏం ఆగం చేయలే, అన్ని కరెక్టే నడుస్తూనే ఉన్నాయి. ప్రతి పథకాలు అన్ని అమల్లో ఉంటూనే ఉన్నాయి. బస్సు ఫ్రీ ఇచ్చిండు, 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు, ఇంకేమి కావాలి? ఇప్పుడు ఇవన్నీ మంచి పనులే కదా. ఎవరెక్కడ ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు? మన ఎమ్మెల్యే ఈయన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ, కుంభం అనిల్ గారు ఎమ్మెల్యే గారు. గెలిచిన తర్వాత తిరుగుతారా? చాలాసార్లు తిరుగుతాడు. ప్రతి ఒక్కరు చనిపోయినా, ఏదైనా ఆపద వచ్చినా ప్రతి ఒక్కరిని ఆదుకుంటారు. 15,000 రూపాయలు ఇచ్చిపోతారు. అన్ని బాగానే చూసుకుంటాడు ఆయన. ఇద్దరు ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు అందుబాటులో ఉంటారు. కుంభం అనిల్ అయితే ఇంకా 24 గంటలు అందుబాటులో ఉంటాడు. ప్రతిరోజు మా టౌన్లో ఉంటాడు, భువనగిరి టౌన్లో. పోయి కలవాలంటే కూడా కలుస్తాడు. టీఆర్ఎస్ పార్టీ ఉందా, ఏమన్నా కథం అయిందా? ఇంకా టీఆర్ఎస్ పార్టీగా ఇప్పుడే కథం కాదు కదా, టైం పడుతుంది. కానీ వాళ్ళది ఏం నడుస్తలేదు అంతే. కానీ కొన్ని రోజులు టైం పడుతుంది. మూసీ ప్రక్షాళన జరగవలసిందే. జరిగితే మంచిగా ఉంటుంది. మీరు కూడా సహకరించాలి. కానీ ఏదో రిపోర్టర్స్ కానీ తీసుకొచ్చి ఏదో వాళ్ళు ఎట్లా అన్నారు ఇట్లా అన్నారు అని కాదు, మీరు కూడా దానికి సహకరిస్తే చాలా బాగుంటుంది. అందుకే ఇటు ఈ ఊరికి వచ్చిన, అంటే మీరంటేనే పార్టీతో సంబంధం లేకుండా మాట్లాడతారు కదా, అందుకే ఇటు వచ్చిన. సో జరగాల్సిందే అంటారు. జరగవలసింది.